మీ సినిమాల్లో ఎక్కువ రిపీట్ చేసేవాళ్ళు కదా, మీ చంద్రమోహన్ గారిని మీరు చేసిన సినిమాలు ఎన్ని సినిమాలు పెట్టారు సార్? 10 సినిమాలు చేస్తే అది స్వర్గానికి నిత్యంలో భలే కాపురం మూడింట్లోనూ చేశాను. మూడిట్లో. ఓకే, సూపర్. అంటే స్వర్గానికి నిత్యంలో రామకృష్ణ మెయిన్ క్యారెక్టర్, ఇతను చిన్న క్యారెక్టర్ అయినా కూడా చేసేవాడు ఫ్రెండ్లీ. అదే ఆయన కూడా చాలా రోజులు అక్కడ నుంచి చెన్నై నుంచి వచ్చి రాలేదు కదా? లేదు, అక్కడే చెన్నైలో ఉండిపోయారు. లాస్ట్లో ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓకే. టీవీ అవి కూడా చేసేవాడు కదా, సినిమా అంతే. సినిమా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేవాడు అండి. అసలు ఎన్టీ రామారావు, శోభన్ బాబు అయితే బలానా హీరోయిన్ పెట్టమని అనేవారు. కొత్త హీరోయిన్ అయితే కొంచెం ఆలోచించేవారు, వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఆలోచించేవారు. ఇతను అలా కాకుండా ఏ హీరోయిన్ అయినా సరే నాకు నా క్యారెక్టర్ ఏం చేయమంటే చేస్తాను, కామెడీ కానీ విలన్ కానీ హీరో కానీ ఏదైనా చేస్తాను అని అన్నిటికీ రెడీ అయిపోయాడు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బాగానే ఉండేవాళ్ళు మీతో ఫ్రెండ్ కదా? అయ్యో చాలా చాలా లైక్ చేసేవాడు, ఆ ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఓకే. ఏ టాపిక్ ఇట్లా మాట్లాడేస్తూ ఉంటాడు, అంతే అనర్గళంగా మాట్లాడేస్తాడు. డబ్బు దగ్గర కలెక్ట్ చేసుకునేవాడు. కొంచెం టైట్గా ఉండేవాళ్ళు దగ్గర కూడా అన్న ప్రకారం ఇచ్చేయండి అంతే. ఎక్కువ తక్కువ ఇచ్చేవారు పాప. మరి అతను కాంతారావు వీళ్ళందరికీ కూడా పెద్ద రెమ్యూనరేషన్. ఎంత సార్? 3 లక్షలు ఉండేది, 2 లక్షలు ఉండేది అట్లా అప్పట్లో అన్ని లెక్క వేల మీదే. ఓకే. విత్ ఆల్ దట్ కరెక్ట్గా తీసుకునేవాడు. ఇస్తానన్నది కరెక్ట్గా ఇవ్వండి అనేవాళ్ళు అంతే. అలాగా కాంతారావు కూడా అలాగే పాపం. డిమాండ్ లేదు కాంతారావు గారు, డిమాండ్ లేదు. నన్ను బుక్ చేసేవాళ్ళు ఉంటే చాలనుకునే హీరోగా, ఫోక్లోర్ హీరోగా మంచి పేరున్నా కూడా డిమాండ్ చేసేవాడు కాదు. అలాగే ఆ ప్రొడక్షన్ ఆయనకి అలా ఉండిపోయింది. మీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అంతే. ఓకే. మరి రామలింగయ్య గారిని, అల్లు రామలింగయ్య గారిని ఎక్కువ రిపీట్ చేశారు మీ సినిమాల్లో? అల్లు రామలింగయ్య గారు అంటే ఆయన్ని మా ఫస్ట్ వారసత్వంలో యాక్ట్ చేసినప్పటి నుంచి చాలా చిన్న వేషాలు కూడా వేసాడు రామలింగయ్య గారు. చాలా చిన్న వేషాలు వేసేవాడు. ఆయన ఇంటికి వెళ్తుండేవాడిని. నాకు ఆయనకి ఎక్కడ క్లోజ్ అంటే ఈయన హోమియోపతి ప్రాక్టీస్ చేశాడు రామలింగయ్య గారు. ఆయనకు గురువు మా ఊళ్ళో ఉన్న హోమియోపతి మా డాక్టర్ ఆయన. ఓహోహో. ఆయన పుస్తకాలు చదివి చేస్తూ ఉండేవాడు. అంచేత ఆ ఊరి నుంచి వచ్చాడంటే ఆయన కూడా ఏదైనా పుస్తకాలు ఉంటే రామలింగయ్య గారికి ఇవ్వండి అని నాకు చేత పంపిస్తూ ఉండరు. ఇలాగండి హట్లో ఉండేవాడు అండి, టీ నగర్లో ఒక హట్ యాక్చువల్గా. ఓకే, చిన్న గుడిసె అంటారు ఉండేవాడు. మరి అరవింద్ వాళ్ళు చిన్నపిల్లలు అప్పటికే పిల్లల అది 61కే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, హోమియోపతి గురించి కానీ సీన్ల గురించి కానీ మాట్లాడడం ఇలా జరుగుతుండేవి. అలాంటిది నేను వెళ్తే ఏ సినిమాలో యాక్ట్ చేయమన్నా కూడా టక్కుమని ఒప్పుకునేవాడు. రెమ్యూనరేషన్ కూడా నేను చెప్తే ఇంకా బేరం ఆడేవాడు కాదు. నేను మీ బడ్జెట్ ఎంత ఇవ్వండి. ఒకప్పుడు మాత్రం ఆ కాల్ షీట్ ఖాళీ లేదండి, చేయలేను. సర్లేండి మరి మీకు ఖాళీ అయితే ఎవరినైనా చూసుకుంటానంటే అబ్బా అలా కాదు కూర్చోండి, తమాషాగా ఉంటుంది ఆయన. అలా మీకని కాదు, ఎవరికైనా అయితే ఖాళీ లేదంటాను. మీకు అలా చెప్పను, కూర్చోండి, ఎంత ఇస్తారు చెప్పండి. సరే అలాగా తమాషాగా ఉండేవాడు. ఓకే. ఒక్కసారండి ఇక్కడ జూబ్లీ హిల్స్లోనే ఓ బస్ స్టాండ్లో బస్సు కోసం నిలబడితే నేను ఆయన కారులో వెళ్ళిపోతున్నాడండి. చూశాడు, చూసి నన్ను బ్యాక్ చేసుకొని కారు వెనక నా దగ్గరికి వచ్చాడు. గోపాలకృష్ణ ఎక్కడికి వెళ్ళాలి, డ్రాప్ చేయనా అని అడిగాడండి. ఎంత మంచి మనసు అయింది. సార్ నేను ఎక్కడికి వెళ్తున్నా పర్వాలేదు మీరు వెళ్ళండి, వెళ్ళిపోయాడు. ఆగి పలకరించారు. చాలా మంచివాడు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మమ్మల్ని వేపు తినేసేవాడు. రిహార్సల్లో ఆ డైలాగ్, ఈ డైలాగ్ ఎంత, ఈ క్యారెక్టర్ ఎంత, ఇది ఎంత అన్నీ అడిగేవాడు. అసలు టేక్ వచ్చేవాడు మర్చిపోయేవాడు అన్నీ. అవునా? ఇది మొదటి అక్షరం ఏంటి, ఆ లైన్ ఏంటి, అది గుర్తు చేయండి అనేవాడు క్లాప్ కొట్టే ముందు. ఆ క్లాప్ కొట్టాలా, ఇది డైలాగ్ చెప్పాలా, చివరిని అన్నీ డౌట్లే. కానీ పెర్ఫార్మెన్స్ టేక్ వచ్చేటప్పటికి అందరి బీట్ చేసేవాడు. చాలా
ట్యాక్ట్ఫుల్ మ్యాన్ అదో తరహా. అదే ఆయనకు ఒక సపరేట్ గుర్తింపు వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా, ఆయనకంటూ ఒక గుర్తింపు. కోట శ్రీనివాసరావు అయితే, ఎస్వి రంగారావు అయితే, నాగభూషణం అయితే ఎవరి పక్కన నిలబెట్టినా టక్ టక్ అని చెప్పారు. వాళ్ళకి సరి అయిన జోడీ ఇతను. రాఘగోపాలరావు గారు ఎలా ఉండేది సార్? పెక్యులర్గా ఉండేవి కదా ఈ క్యారెక్టర్లో. అస్సలు ముత్యాల ముగ్గు టైంలో అసలు అంతకుముందు సినిమాలో యాక్ట్ చేస్తే అతను వాయిస్ ఏంటంటే చేసి డబ్బింగ్ చేయాలని అతను వాయిస్ పనికిరాదనేవారు. అలాంటిది ముత్యాల ముగ్గులో యాక్ట్ చేసిన తర్వాత ఆ క్యాసెట్లు సైల్ అయిపోయాడు ఆ డైలాగులతో. మరి రాసిన మళ్ళీ వెంకటరమణ గారి డైలాగ్ అనుకోవాలా, చెప్పింది అతనే కదా. అవును కదా. పాపులారిటీ ఎలా వస్తుందంటే ఒక్క సినిమా క్యారెక్టరైజేషను అటక్ మనం పట్టేస్తాయండి. ఆ పట్టు దొరికితే హిట్ యాక్టర్. అలాగే వాళ్ళందరూ కూడా నాగయ్య గారి దగ్గర నుంచి అందరితోనూ మీకు నేను పరిచయాలని అందరితోనూ యాక్ట్ చేశాను, అందరితోనూ డైలాగ్ చెప్పించాను.